ఇప్పటి వరకు ఎలా బతుకుతూ వచ్చావో ఇక ముందు కూడా అలాగే బతుకుతూ ఉండు. నా భర్త ప్రచండ్ దేవ్ లాంటి వాళ్ళు నీ జీవితంలో ఎంతో మంది కలుస్తారు, కానీ నువ్వు ఎవ్వరికీ కూడా ఎప్పుడు భయపడొద్దు. అలాగే ఎవ్వరి ముందు తల ఉంచొద్దు. అదిగో చూడండి, భీమ్ వ్యవహారంలో ఇంకొక జీవితం కూడా నాశనం అయిపోయింది. కాదు జనార్దన్, నాశనం కాదు. నిజానికి భీమ్ ప్రభావం ఎవరి మీద పడుతుందో వాళ్లకు నిజమేంటో అర్థమైపోతుంది. వాళ్ళు తప్పొప్పులకు తేడాన్ని తెలుసుకోగలుగుతారు. నేను కూడా తెలుసుకున్నాను. అందుకే నేను నా భర్త ప్రచండ్ దేవుని పూర్తిగా శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూడండి, నాకేమనిపిస్తోందంటే మీరు తప్పు చేస్తున్నారని. మీరిలా వదిలేసి వెళ్ళడం సరైంది కాదు. ఒకవేళ మీ స్థానంలో మా అమ్మ ఉన్నా కూడా నేనిదే సలహా ఇచ్చేవాణ్ణి. మరి నేనేం చెయ్యాలి భీమ్? ఆయనతో దెబ్బలు తింటూ ఉండాలా, పీడించబడుతూ ఉండాలా? కాదు, నేనన్నదానికి అర్థం అది కాదు. నాకేమనిపిస్తోందంటే మీరు పోరాడడం మంచిదనిపిస్తోంది. ఒకవేళ మీరు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే మీతో పాటు మొత్తం స్త్రీ జాతి కూడా ఒక అడుగు వెనక్కే వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ మీరు పోరాడితే గుర్తుపెట్టుకోండి, మీతో పాటు మొత్తం స్త్రీ జాతి శక్తిశాలిగా మారిపోతుంది. ఉపన్యాసం ఇచ్చేసావా? ఇక నీ మాటలు విని పాపం ఆవిడ మళ్ళీ ముందుకెళ్ళి పోరాడుతుంది. కానీ ఫలితం ఏమవుతుంది? నాశనం. కేవలం నాశనం అంతే. మన హక్కు పోరాడడం వల్ల నాశనం అవటం అనేది ఉండదు. ఈవిడకు పోరాడమని ఉపన్యాసం ఎలాగూ ఇస్తున్నాం, కానీ ఈ ప్రచండ దేవ్ లాంటి శక్తిశాలి వ్యక్తి మీద గెలవగలదా? అవును భీమ్, తాను చెప్పింది నిజమే. నేను నా భర్త మీద ఎప్పటికీ గెలవలేను. చూడండి, ఏ పోరాటం అయినా కేవలం ఓడిపోవడానికో లేదా గెలవడం కోసమో పోరాడడం మంచిది కాదు. నిజానికి ఏమనుకుని పోరాడడం మంచిది అంటే, మంచి వైపు వేసినటువంటి ఒక్క అడుగు కూడా న్యాయం కోసం, మానవత్వం కోసం, అలాగే మొత్తం మనిషి జాతి పక్షాన ఒక నమ్మకాన్ని సృష్టిస్తుంది. అది మన కోసమైనా లేదా ఇతరుల కోసమైనా. హక్కు కోసం పోరాడడం జరిగినా, గొంతు లేవనెత్తడం జరిగినా, ఇక ఇదే అడుగు ఎవరు మానవత్వం కోసం పోరాటం చేస్తూ ఉంటారో వాళ్ల సంఘర్షణను కొంచెం తగ్గించగలుగుతుంది. అదిగో మళ్ళీ ఉపన్యాసం. ఇతని దగ్గర ఉపన్యాసం ఇప్పించుకోండి. నేను పోరాడతాను భీమ్రావ్. తర్వాత నా చేతికి ఏం దక్కినా సరే, కానీ నా పోరాటాన్ని నేను పోరాడతాను భీమ్రావ్. నేను ఖచ్చితంగా పోరాడతాను. ఇప్పుడు నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను. బాబు భీమ్, ఈ రోజు నుంచి నువ్వు హై స్కూల్ చదువులు మొదలు పెట్టబోతున్నావు. ఇక ప్రతిసారిలాగే నువ్వు ఎప్పుడైనా కొత్త తరగతిలో అడుగు పెడుతుంటే నేను నీకు శకునం కానుకగా ఒక కలం ఇస్తూ ఉంటాను. ఇదిగో తీసుకో.
ఈ కళానికి మీకున్న బంధాన్ని అర్థం చేసుకోగలను. మీరెందుకింత నిరుత్సాహంగా ఉన్నారు? ముందు మీరు వెళ్ళండి. ఈ రోజు కూడా మావయ్య మీకు కలం కానుగ్గా ఇస్తారు. కానీ ఒకవేళ ఈ రోజు నాన్న అలా చెయ్యలేదనుకోరామా, ఈ రోజు నుంచి నన్ను నేను చాలా బలహీనుడిగా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ భీమ్ జీవితంలో ఉన్న అన్నిటికంటే పెద్ద బలం నాన్నే. అలాగే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం మాత్రమే. వస్తాను. నాన్న, ఆశీర్వదించండి. మావయ్య, కళాన్ని కానుక ఇచ్చేయండి. బాబాయ్, చల్లగా ఉండు బాబు. భీమ్, బాబు ఈ కలం తీసుకో. నాకు తెలుసు మీ నాన్న నీకు ప్రతి సంవత్సరం శకునం రూపంలో కళాన్ని ఇస్తాడని. కానీ ఈసారి మీ నాన్న కొంచెం కోపంగా ఉన్నాడు. అందుకే నేనేమనుకుంటున్నానంటే ఈ కళను నేను ఇవ్వాలనుకున్నాను. ఇదిగో తీసుకో. నా ఆత్మే సంతోషంగా లేదు. ఇక ఏం శకునం ఇవ్వాలి? నీకు ఇవ్వాలని లేకపోతే ఇవ్వద్దు. నాకు అన్న కొడుకే కదా, నేను ఇవ్వచ్చు కదా. ఇదిగో బాబు తీసుకో. ఆయన ఇచ్చినటువంటి కళాన్ని నీదని చెప్పి పెద్ద తెలివైన వాడివి కావాలని ప్రయత్నిస్తున్నావా? జిజాబాయ్, నేను తనకి ఎలాంటి కలం ఇవ్వలేను. నిన్న రాత్రి పురంజనిక మీరు ఇద్దరు కలిసి పథకం వేస్తున్నప్పుడు అప్పుడు నేను మొత్తం వినేశాను. పురంజన్ రేపొద్దున భీమ్ కాలేజీకి వెళ్తున్నప్పుడు వాడికి ఈ పెన్ ఇచ్చేయి. అన్నట్టు నా పేరు మాత్రం చెప్పొద్దు. నువ్విస్తున్నట్టుగానే చెప్పు. ఎందుకంటే నేను ఇవ్వలేను. వాడు నేను శకునం ఇవ్వకుండానే వెళ్ళిపోతే అది నేను చూడలేను. తీసుకో. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోక తప్పదు రామ్జీ. నాకు మీరిద్దరూ ఇన్ని సంవత్సరాలుగా తెలుసు. మీ ఇద్దరి బంధం చాలా విచిత్రమైంది. ఒకరి గురించి మరొకరు బెంగపడుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, ఒకరి మీద ఒకరు కోపడుతూ ఉంటారు కూడా. మీ తండ్రి కొడుకుల బంధాన్ని మెచ్చుకోక తప్పదు. ఇక ఈయన పెన్షన్ డబ్బుల్లోంచి నేను నీకు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అలా అని నేను ఒట్టు పెట్టుకున్నాను. నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టలేను కదా. మా నాన్న మనసులో ఏముందో అది నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నాకు నా శకునం లభించింది. ఇప్పుడు ఈ పెన్ నాకిచ్చినా ఇవ్వకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇక మా నాన్న రూపంలో నా దగ్గర కోట్ల సంపద అయితే ఉంది. ఆయన పెన్షన్లోని కొంత డబ్బుతో నేనేం చేసుకోగలను?
అందుకే ఆ డబ్బులు అలాగే ఈ పెన్ మీ దగ్గరే ఉంచుకోండి. ఏమైంది? చాలా ఆశ్చర్యంగా ఉందా? భీమ్తో పాటుగానే నాకు కూడా ఇది కొత్త ప్రారంభం. ఇక నా పోరాటం నేనే స్వయంగా పోరాడతాను. అంటే ఆ భీమ్రావు నీ లోపల మనోబలాన్ని పెంచేశాడు. ఇక నువ్వు విప్లవకారిణిగా మారిపోయావు. చూడు, ఎక్కువగా మాట్లాడకు, లేదంటే నీ పని ఇక్కడే పూర్తి చేసేస్తా. పూర్తి చేయండి, కానీ ఒకవేళ నాకు ఏదైనా జరిగితే అప్పుడు మీ అందరి మీద బాధ్యత నడుస్తుంది. నేను మీకోసం జీవితమంతా పూజలు చేశాను, వ్రతాలు చేశాను. మీరు చెప్పిన ప్రతి మాట విన్నాను. మీరు నన్ను కొట్టారు, తిట్టారు, నేను అవన్నీ భరించాను. కానీ ఈరోజు జీవితంలో మొదటిసారి నేను మీ ప్రత్యర్థిని సమర్థించానని నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశారు మీరు. ఇదెక్కడి సమాజం? ఒక మగాడు జీవితాంతం చెప్తూ ఉంటే అది సరే, ఇక ఒక ఆడది కొంచెం మాట్లాడిందంటే ధర్మాన్ని భ్రష్టు పట్టించింది అంటారు. నీ ఉపన్యాసం అయిపోయిందా? నీ ట్రైన్ వెళ్ళిపోతుంది. బయలుదేరు. వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నా ఇష్టానికే వ్యతిరేకంగా నా ఇంట్లో చొరబడతావా? లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఈ ఇంట్లోకి ఎప్పుడు వస్తానంటే మీరే స్వయంగా నన్ను లోపలికి తీసుకెళ్ళినప్పుడు. అంతవరకు నేను ఆ మలుపు దగ్గరే ఉంటాను. ఎక్కడంటే మీరు రోజు వెళ్లి ఛాయ్ అల్పాహారం తింటారో అక్కడ రాత్రింబవళ్ళు కూర్చుంటాను. మీరు ఎంతకాలం నన్ను తీసుకెళ్ళడానికి రారో నేను చూస్తాను. అలా ఎప్పటికీ జరగదు. జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఏం చెప్తుంటాడంటే మంచి కోసం చేసే ఏ పోరాటంలోనైనా ఖచ్చితంగా గెలుస్తామని. ఇక నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నేను కూడా ఖచ్చితంగా గెలుస్తాను. భీమ్రావ్, రమా, ఇక నువ్వు వెళ్ళిపో. నేను కూడా వెళ్ళిపోతాను. ఎంతసేపు నాతో పాటు నడుస్తావు? ఇక్కడ దాకే కదా, నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి. సరే, వెళ్ళు. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? వెళ్ళలేదే? ఏం ఆలోచిస్తున్నానంటే రమా, నేనెంత దురదృష్టవంతున్నో కదా. ఈ సమయంలో నేను పని చేస్తూ ఉండాల్సింది, అలాగే నీకు తిండి పెట్టాల్సింది. ఇక్కడ తలకిందులుగా జరుగుతోంది. నా కారణంగా నువ్వు పని వెతుక్కోవడానికి వెళ్లాల్సి వస్తోంది. మీరెందుకు ఇలా అంటున్నారు? మీరే అంటారు కదా స్త్రీ పురుషులు సమానమని. అయినా నాకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మీరే పనిచేస్తున్నారు. నేను కేవలం మీకోసమే సంపాదిస్తున్నా, కానీ మీరు మొత్తం మానవ జాతి కోసమే చదువుతున్నారు. మన సంఘానికి గౌరవం కల్పించడం కోసం చదువుతున్నారు. ఇంకేం ఆలోచించకండి. ఇక కాలేజీకి వెళ్ళండి, నేను పనికి వెళ్తాను. అన్నట్టు ఎంతగా కలిసి ఉండగలమో ఉందాం. మీకేం తెలుసు, చదువు వ్యవహారంలో నన్ను మర్చిపోతే? దెప్పి పొడవడం లేదు, నిజమే చెప్తున్నాను. అయినా నిజం ఇదే కదా, చదువుతున్నప్పుడు మీరేం పట్టించుకోరుగా. అసలు ఏమంటున్నావు రమా? నాకంటే ఎక్కువగా నా చదువు గురించి నువ్వే ఆలోచిస్తూ ఉంటావు. నా చదువు కోసం ఏదైనా చేయగలవు. చాలాసార్లు ప్రపంచానికి కూడా సవాళ్లు విసురుతూ ఉంటావు. కానీ తర్వాత చదువు పేరున నన్నే మాటలంటూ ఉంటావు. నాకసలు
నీ ఈ వ్యతిరేక మాటలు నాకింతవరకు అర్థమే కాలేదు. చూడండి, మిమ్మల్ని మీ చదువును అర్థం చేసుకోగలను. ఎంతైనా మీ భార్యను కదా, అందుకే ఎన్నోసార్లు మీ తోడు దొరికితే చాలని కొంచెం అత్యాశ కూడా పుడుతుంది. ఇక అదే అత్యాశ వ్యతిరేక మాటల్ని కూడా ఉత్పన్నం చేస్తుంది. రమా, నువ్వు మాట్లాడే మాటలు నాకు నిజంగా అర్థమే కావు తెలుసా. అలాగా? అంటే మీకు మీ భార్య మాటలే అర్థం కావడం లేదా? మరి ప్రపంచంలో కఠినాతి కఠినమైన సమస్యల్ని పరిష్కరించి విజేత అనిపించుకుంటారు. భలే. కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టావా భీమరావు? భీమరావు, ఏ విద్య నాకు లభించాల్సిందో అది నీకు లభిస్తోంది. దీపపు పరిభాషలోనే చెప్పాలంటే నువ్వు నా జ్ఞాన వెలుగుని ఆర్పేసి నీ జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవడానికి బయలుదేరావు. చూడండి, మీరంటోంది చాలా తప్పు. నాకు ఏదైతే లభించిందో అది నా యోగ్యతల ఆధారంగానే లభించింది. యోగ్యతల? మహారాజు దర్బార్కి అందరికంటే ముందు నేనే చేరుకున్నాను. నాకు ఆర్థిక సహాయం లభించేది. మధ్యలో నువ్వు వచ్చేసావు. ఇక నా ఆర్థిక సహాయాన్ని లాక్కున్నావు. నేను వెళ్తున్నాను ఏదైనా పని వెతుక్కోవడానికి. నేను చదువును వదిలేశాను. అయ్యో, ఏంటి మీరెందుకలా చేశారు? మీరు మీ విషయంలోనే తప్పు చేస్తున్నారు. నేను చెప్పేది వినండి, మీరిలా చేయకండి. ఎలాంటి పోటీలోనైనా ఒకరు విజేత అవుతారు, ఇక మిగిలిన వాళ్ళు ఎలాగూ ఓడిపోతారు. దాని అర్థం ఇది కాదు మిగతా వాళ్ళంతా బలహీనులని లేదా ప్రతిభ తక్కువగా ఉన్నవాళ్ళు కాదు. చూడండి, మీ స్థానంలో నేనుంటే నేను ఇలా ఎప్పటికీ చెయ్యను. దీనికంటే నేను ఏదో ఒక మార్గం వెతుకునేవాడిని, అలాగే ముందుకు సాగేవాడిని. మీరు కూడా మార్గం వెతుక్కోండి, చదువు మానేయకండి. నాకు నీలాంటి చిన్న జాతి వాళ్ళు చెప్పే మాటలేమి అవసరం లేదు. అయినా కూడా నీకేం తెలుసు చదువు ఆగిపోతే కలిగే బాధ ఎలా ఉంటుందో? లేదు లేదు, డబ్బుల లోటు కారణంగా ఈయన చదువు కూడా ఆగిపోయింది. ఆ తర్వాత ఏదో మార్గం వెతికి చదువుకోవడానికి వెళ్తున్నారు. మీరు కూడా అలాగే చెయ్యొచ్చుగా. మీరిద్దరూ ఉపన్యాసాలు ఇవ్వకండి. నా హక్కు లాక్కుని వెళ్తున్నావు భీమరావు. ఆగండి, వినండి. ఇవన్నీ తీసుకెళ్దాం. ఎప్పుడో అప్పుడు తిరిగి చేద్దాంలే. అయ్యో ప్రకాషన్న, చూస్తుంటే ఈమె జీవితం ఇలాగే బజార్లో గడిచేలా ఉంది. ప్రారంభంలో అందరూ అపహాస్యం చేస్తారు, కానీ మెల్లిమెల్లిగా మీ అభ్యర్థనను అలాగే మీ న్యాయ పోరాటాన్ని గంభీరంగా కూడా తీసుకుంటారు. ఇక ఆ తర్వాతే మీ పోరాటం మొదలవుతుంది. అందుకే మీరు ఓడిపోకండి, ధైర్యాన్ని కూడా వదులుకోకండి. కేవలం పోరాడుతూ ఉండండి, అంతా అదే జరుగుతుంది. నమస్కారం అన్నయ్య. నువ్వు మళ్ళీ ఏం తమాషా మొదలు పెడుతున్నావు? నోరు మూసుకుని వెళ్ళిపోమ్మని నీకు చెప్పాను కదా. నా కోపం పూర్తిగా చల్లారిన తర్వాత నిన్ను తీసుకురావడానికి నేనే స్వయంగా వస్తాను. నేను మీకు మరోసారి స్పష్టంగా చెప్తున్నాను, ఈ బొంబాయి వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు నీ భర్తతోటే పోరాడతావా? ఏ భర్తను పూజిస్తూ ఉంటావో తనకు వ్యతిరేకంగా వెళ్తావా? అసలు ఇక్కడ నువ్వేం చేస్తావు? ఆకలి దప్పులతో ఉంటావా? నీకు ప్రాణం కంటే నీ పంతవే ఎక్కువ అన్నట్టుగా ఉంది. బాబు కొంచెం ఉండు. బాబు, నీ దగ్గర కాగితం ఉందా? నాకు కాగితం ఇస్తావా? ఇవ్వు, నేను పట్టుకుంటాను. నీకు రాయడం వచ్చా? రా కూర్చో, నా దగ్గర కూర్చో. నేనేం చెప్తానో కొంచెం అది రాయి. వాడితో ఏం రాయించావు?